Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు గోల్డెన్ డే షో ఆస్ట్రో న్యూమరాలజీ. నేను మీ మురళీధర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ రెండవ సంఖ్య. రెండవ సంఖ్య అనగానే మనకు గుర్తొచ్చేది చంద్రుడు. అయితే 2, 11, 20, 29 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా రెండవ సంఖ్య కింద చెందుతారు. అలానే వీళ్ళని చంద్రజాతకులుగా మనం చెప్పవచ్చును. జనరల్గా ఈ రెండవ సంఖ్య వారు ఎలా ఉంటారంటే చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటారు, వాళ్ళకు ప్రశాంతంగా ఉంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే జనరల్గా ఈ చంద్రజాతకుల్లో చూసుకున్నట్లయితే వాళ్ళ ముఖంలో ఎక్కడో చోట ఒక చిన్న పుట్టుమచ్చ లేదా చిన్న దెబ్బ ఏదో ఒకటి కంపల్సరిగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు చెప్పుకోవడానికి ముఖ్యంగా 3 లక్షణాలు చాలా బలంగా ఉంటాయి. అవేంటంటే జనరల్గా ఈ చంద్రజాతకులు చెప్పుకోసరికి వీళ్ళు డిపెండింగ్ నేచర్. వీళ్ళు ఫస్ట్ ఏంటంటే డిపెండింగ్ నేచర్ ఉంటుంది, 2 మదర్ నేచర్ ఉంటుంది, 3 మనస్కారకులు. ఈ 3 విషయాలు ఈ చంద్రజాతకుల్లో అదే ఈ రెండో సంఖ్యలో పుట్టిన వాళ్ళలో చాలా బలంగా ఉంటాయి. అది ఎందుచేతంటే మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి డిపెండింగ్ నేచర్. ఈ రెండో సంఖ్యలో పుట్టిన చాలా మంది కూడా ఎక్కువగా డిపెండింగ్ అవుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే చంద్రుడు అనుకోసరికి ఏంటంటే ఒక డిపెండింగ్ గ్రహం. అది ఎలా అంటే చంద్రగ్రహానికి ఎక్కువగా జనరల్గా ఏంటంటే స్వయం ప్రకాశ శక్తి అనేది లేదు. అది సూర్యుని వెలుగుపై ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే రాత్రిపూట చూడండి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటారు, చాలా వెలుగుని ప్రసాదిస్తుంటారు. అదే అమావాస్య రోజుల్లో చూడండి చాలా చిట్ట చీకటిగా అయిపోతుంది. అక్కడ ఏంటంటే సూర్యుని యొక్క వెలుగు చంద్రుడిపై పడితేనే చంద్రునికి ఆ వెలుగు అనేది ఉంటుంది, లేకపోతే చాలా చీకటిగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా ఏంటంటే సూర్యునిపై చంద్రుడు ఆధారపడి ఉంటారు కాబట్టి, అలానే ఇప్పుడు ఈ రెండో సంఖ్య వారు చంద్రగ్రహానికి చెందినవారు కాబట్టి ఆ విధంగా ఈ రెండో సంఖ్యలో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పై కానీ తన కుటుంబ సభ్యులపై కానీ లేదనుకుంటే ఇంకా ఎవరిపైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అలానే వీళ్ళు ఏ పని చేయాలన్నా వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎవరో ఒక సహకారం ఉంటే తప్ప వీరు అనుకున్న పనిని వీరు చేయలేరు. అయితే వీళ్ళ తాలూకు నేచర్ తెలుసుకొని ఎవరైనా సరే అదే కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వీళ్ళకి సహకారం అందించినట్లయితే వీళ్ళు కంపల్సరిగా వీరు అనుకునే లక్ష్యాన్ని వీళ్ళు చేరుకుంటారు. 2 మన దాకా చెప్పుకున్నట్టు మదర్ నేచర్ మనం ఎందుకంటామంటే జనరల్గా రాశి చక్రంలో చూసేసరికి రవిగ్రహాన్ని తండ్రిగాను, చంద్రగ్రహాన్ని వచ్చేసరికి తల్లిగ్రహంగా పరిగణించవచ్చు. కాబట్టి ఈ రెండో సంఖ్య వారు చంద్రగ్రహానికి చెందుతారు కాబట్టి చంద్రుడు ఇక్కడ మనం రాశి చక్రంలో తల్లిగా పోల్చడం జరిగింది. కాబట్టి ఒక తల్లి తన బిడ్డలను కానీ కుటుంబ సభ్యులను కానీ లేదంటే బంధువర్గం కానీ ఎవరినైతే ఎంత చక్కగా చూసుకుంటుందో అలానే ఈ రెండో సంఖ్య వాళ్ళు పుట్టినవారు కూడా చాలా కూల్గా ప్రశాంతంగా వాళ్ళని తన కుటుంబ సభ్యుల్ని చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఒక తల్లి తన బిడ్డకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఏ విధంగా తలడిల్లిపోతుందో అలానే వీళ్ళు కూడా అంతే. ఎవరి ఎదుటి వ్యక్తికి ఏమైనా కష్టం కలిగినా బాధ కలిగినా వీళ్ళు కూడా ఆ విధంగానే కొంచెం బాధపడడం అనేది చాలా సెన్సిటివ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనస్కారకుడు. చంద్రుడు ఎందుకు మనకు మనస్కారకుడు అని చెప్పడం జరిగిందంటే ఈ విధంగా అలాగే మనకున్న 12 రాసులు మన శరీర భాగంలో 12 భాగాలుగా మనం పరిగణించవచ్చును. అది ఎలా అనుకుంటే ఫస్ట్ మేషరాశి వచ్చేసరికి శిరస్సును, వృషభ రాశికి వచ్చేసరికి ముఖమును, మిథున రాశి వచ్చేసరికి ఏమో భుజాలను, అలాగే కర్కాట రాశి వచ్చేసరికి మనస్సుకు చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా ఒక్కొక్క రాశిని మన శరీర భాగంలో 12 భాగాలుగా గుర్తించడం వల్ల ఈ చంద్రుడు మనసు సంబంధించినవాడు కాబట్టి మనస్కారకుడిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్గా వీళ్ళకి మానసిక సంఘర్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మానసికంగా చాలా పిరికి వాళ్ళు. వీళ్ళకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువ జీవితం వీళ్ళు ఊహల్లోనే ఎక్కువగా వీరు గడపడం అనేది జరుగుతుంది. ఇంకా రాత్రి సమయానికి వచ్చేసరికి ఎక్కువగా ఆలోచించి
పడుకోవడం అనేది కూడా చాలా లేటుగా వీళ్ళు పడుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా అతిగా వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ ఆలోచన అనేది ఆచరణలోకి అనేది చాలా సాధ్యమైన విషయం కాదు. ఎంచేతంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి ఒక డిపెండింగ్ నేచర్ ఉండడం వల్ల నెక్స్ట్ ఏంటి ఈ మదర్ నేచర్ అనగా ఈ మనసు చాలా పరి విధాలుగా వీళ్ళకి ఆలోచనల్లో పడిపోవడం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే ఇండివిజువల్ గా వీళ్ళు ఏ పని అనేది చేయలేరు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి మనసు ఒక స్టెబిలిటీ అనేది వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటారు, కానీ మళ్ళీ వెంటనే మనసు మార్చుకొని వేరే పని చేయడం మొదలు పెడతారు. అంటే ఏ పని కూడా వీళ్ళు కంప్లీట్ గా చేయలేరు. నెక్స్ట్ అలాగే ఎక్కడికైనా వెళ్దామని అనుకుని బయలుదేరుతూ ఉంటారు. సగం దారం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని వేరే చోటకు అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే మనసు అనేది ఎక్కువగా పరి విధాలుగా ఆలోచనతో ఉండడం వల్ల, వీళ్ళు ఊహల్లో ఎక్కువగా జీవించడం వల్ల వీళ్ళకి మానసిక సంఘర్షణ అనేది అధికంగా ఉండడం వల్ల ఏ పని కూడా వీళ్ళు ఇండివిజువల్ గా వీళ్ళు చేయలేరు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇంకోటి ఎదుటి వ్యక్తుల చేతిలో ఈజీగా మోసపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుచేతంటే ఎవరైనా వీళ్ళని ఎక్కువగా వీళ్ళు మంచివాళ్ళని వీళ్ళు ఏమైనా పొగడ్తలతోటి వీళ్ళు ఏవైనా సరే ఎదుటి వ్యక్తి ఇతరుల గురించి పొగిడేసరికి వీళ్ళు వాళ్ళ తాలూకు మాటలు నమ్మి వాళ్ళ చేతిలో మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ విషయానికి వచ్చేసరికి నమ్మి కూడా ఎవరి చేతిలో సరే వీళ్ళు డబ్బులు పెట్టారంటే కంపల్సరిగా కూడా ఆ డబ్బులు అనేది వీళ్ళకి తిరిగి రావు. చూడండి, జనరల్ గా ఎక్కువగా డబ్బుల విషయంలో లాస్ అయ్యారు అని చూసుకున్నట్లయితే కంపల్సరిగా వీళ్ళు రెండో సంఖ్యలో చెందిన వాళ్ళే ఎక్కువ మందిగా ఉండడం ఉంటారు. నెక్స్ట్ ఏంటి వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు కాబట్టి ఇంట్లో ఇంకో విషయం కూడా ఉంది. వీళ్ళు చక్కగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటది. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాత్రం గొడవ పడినట్లయితే వాళ్ళ మధ్య ఈజీగా వాళ్ళ తాలూకు ప్రాబ్లం ని వీళ్ళు మాటల ద్వారా కదా సాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి వివాహం విషయంలో వీళ్ళకి జనరల్గా ఏంటంటే చాలా కొంచెం లేటుగా జరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎర్లీ ఏజ్ లో కానీ వివాహం కానీ జరిగినట్లయితే సాధ్యమైనంత వరకు వీళ్ళకి విడిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రేమ విషయానికి వచ్చేసరికి వీళ్ళు కొంచెం లొంగుతూ ఉంటారు. ప్రేమ అనేసరికి వీళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి వీళ్ళ లైఫ్కి అనేది పనికిరావు. ఇంకేదంటే వీళ్ళు చాలా స్ట్రైట్ గా ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి తీసుకునే మాటలు వీరు ఈజీగా తీసుకోలేరు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం అనేది వీళ్ళకి మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఎక్కువగా చూసుకుంటే కళారంగంలో వీళ్ళు స్థిరపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు చూడండి రచయితలుగా, నెక్స్ట్ అయితే యాక్టర్లుగా, ఒక ఆర్టిస్ట్గా, ఇలా కళారంగం అంటే వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. రెండోది వచ్చేసరికి వీళ్ళు చేసే బిజినెస్ కూడా ఒక కళారంగానికి సంబంధించింది అయినట్లయితే మాత్రం వీళ్ళకి మంచి ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉంటుంది. ఎలా అంటే బట్టల వ్యాపారం కానీ, లేదా గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి వాటర్ రిలేటెడ్ బిజినెస్ కానీ, ఇలాంటి బిజినెస్లు ఏ చేసినా సరే వీళ్ళకి ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ రెండో సంఖ్యకి సంబంధించిన లక్షణాలు చెప్పుకోవడం జరిగింది. అయితే వీళ్ళు 11వ తేదీ పుట్టిన వాళ్ళు, 29వ తారీఖు పుట్టిన వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి కొంచెం తేడా అనేది ఉంటుంది. అదేంటంటే 11 అనుభవసరికి అక్కడికి 1 అంటే సూర్యుడు, అంటే ఇక్కడ 11లో 2 సూర్యుడు ఉండడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళ తాలూకా నేచర్ ఎలా ఉంటుందంటే కొంచెం రెండో సంఖ్య వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా కొంచెం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు. ఎవరి దగ్గర కూడా వీళ్ళు తల వంచడం అనేది జరగదు. 29 సరికి చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, 2, 9 అంటే ఒకటి చంద్రుడు, ఒకటి కుజుడు కూడా చూసుకుంటే చాలా స్పీడ్ గా ఉంటాడు. అలాగే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా స్పీడ్ గా ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో వీళ్ళు 29వ తారీఖులో పుట్టిన వాళ్ళు అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఆర్థికంగా కూడా త్వరగా స్థిరపడడం అనేది జరుగుతుంది. 29వ సంవత్సరం లోపలే వీళ్ళు అన్ని విధాలుగా వీళ్ళు స్థిరపడడం అనేది జరుగుతుంది. ఇదండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కలిసి వచ్చేవి అదృష్ట విషయానికి వచ్చేసరికి ఏంటంటే 1, 2, 7 వీళ్ళకి వచ్చే లక్కీ నెంబర్స్. లక్కీ డేట్స్ వచ్చేసరికి 1, 2, 7, 10, 11, 20, 29, 25 ఈ తేదీలు వీళ్ళు కలిసి వచ్చేవి. డేస్ లో చూసుకున్నట్లయితే ఆదివారం, సోమవారం. కలర్స్ లో చూసుకున్నట్లయితే మాత్రం తెలుపు, క్రీమ్ కలర్. నెక్స్ట్ వీళ్ళు కలిసి వచ్చే దిక్కు అంటే వాయువు. వీళ్ళు కలిసి వచ్చే స్టోన్ వచ్చేసరికి ముత్యం అండ్ చంద్రకాంతమణి. ఈ విధంగా వీళ్ళకి అదృష్ట వివరాలు ఉంటాయి. అయితే ఈ విధంగా 2వ తారీఖు, 11, 29 తేదీలు పుట్టిన వాళ్ళు చూసుకున్నట్లయితే
ఒకటి కళారంగాన్ని సంగతి చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ గారు, రెండో పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ రచయితల్లో చూసుకున్నట్లయితే శ్రీ గారు. అదే రాజకీయ పరంగా చూసుకుంటే గాంధీ గారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా 2వ తారీఖులో పుట్టిన వాళ్ళు వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది మీకు ఈ వీడియో ద్వారా వివరించడం అనేది జరిగింది. చాలా మంది కూడా నేను చేస్తున్న వీడియోలు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అయితే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చేస్తున్న దాని మీద మీకు ఒక కంటెంట్ బాగుంది అనిపించినట్లయితే మాత్రం కంపల్సరీగా కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరి నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా సరే మా చేత నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నట్లయితే మాత్రం ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదనుకుంటే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీకున్న ఏవైనా సరే ఒక్క నేమ్ కరెక్షన్ ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక నేమ్ కరెక్షన్ ద్వారా దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.